ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలామంది జాబులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మీ కొరకే ఈ సాక్ష్యం మీరు వినండి, జాగ్రత్తగా వినండి. మీ యొక్క లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక యవనస్తుడు ఇట్లనే జాబ్ కోసం కంటిన్యూస్గా ప్రేర్ చేస్తున్నాడు. వారం చర్చ్కి వెళ్తాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ ఉంటుంది. పర్టికులర్గా ఈ జాబ్ కోసం అనేది చాలా ముఖ్యంగా ప్రార్థన చేస్తాడు. అయితే ఈ జాబ్ కోసం ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు ఏమైందంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఆయనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నువ్వు జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్తాను, అది నువ్వు చెయ్యి అని చెప్పి అంటాడు. ఏం చేయాలి అని అడిగినప్పుడు నువ్వేం చేయాలంటే, వెళ్ళి అందరికి ఏం చేయాలంటే వీధుల్లో, గ్రామంలో, అన్ని జాగాలు వెళ్ళి నా యొక్క సువార్త ప్రకటన చెయ్యి అని చెప్పి అంటాడు. అందరికీ చెప్పు, నా గురించి అందరికీ చెప్పు అని చెప్పి అంటాడు. అలా ఆయన ఏం చేస్తాడంటే అందరికీ చెప్పడం అనేది స్టార్ట్ చేసిండు. గ్రామంలో స్టార్ట్ చేసిండు, ఊళ్ళలో స్టార్ట్ చేసిండు, సిటీ సైడ్ వెళ్ళి స్టార్ట్ చేసిండు. అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, మా ఏరియాలో వచ్చి నువ్వు ఎట్లా చేస్తావు, సువార్త ఎట్లా చెప్తావు అందరికీ అని చెప్పి అగెన్స్ట్గా మాట్లాడతారు కదా. అట్లా ఆయన దగ్గర అగెన్స్ట్గా మాట్లాడి ఏం చేస్తారంటే ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఆయన మీద కేసు ఫైల్ చేసి జైలు అనేది పెట్టించారు. పెట్టించినాక ఏమైపోయిందంటే, జైల్లో కూర్చొని కన్నీటితో ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ఏంటి ప్రభా, మీరు ప్రార్థన చెయ్యి అని చెప్పి, నేను జాబ్ కోసం ప్రార్థన చేయంటే మీరు సువార్త చెప్పమని చెప్పాను, నేను సువార్త చెప్పినా, వాళ్ళకి ఇదేంది ప్రభా, నన్ను జైల్లో పెట్టారు, ఎట్లా ఇది ఇప్పుడు నేను జైలు నుంచి బయటికి ఎట్లా రావాలి అని చెప్తే, నువ్వు ఒక పని చెయ్యి, ఈ జైలు లోపల నువ్వు ఏం చెయ్యి, సువార్త ప్రకటించు అందరికీ అని చెప్పి అన్నాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే జైలు లోపల ఏం చేస్తాడు, అందరికీ సువార్త అనేది చెప్పడం అనేది స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి లంచ్ టైము ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి టైంలో అన్ని టైం అంతా టైం దొరికితే సువార్త అనేది చెప్పడం స్టార్ట్ చేసేస్తాం. అలా జైల్లో అయితే ఏం చేస్తాడు, ఆయన సువార్త అనేది చెప్పడం స్టార్ట్ చేస్తాడంట. ఇంతకు ముందున్న జైలు, దాని తర్వాత ఆయన వచ్చినాక ఉన్న జైలు చాలా మారింది. అక్కడ జైలరు, పోలీసు వాళ్ళే షాక్ అయిపోయారు. ఏంది ఇది, ఇంతగనము ఇట్లా అయిపోవడం ఏంది, జైలు ఇంత ప్రశాంతంగా అయిపోవడం ఏంటి, అందరూ ఇట్లా మాటలు వినడం ఏంది, కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఏమీ లేదు, ఇట్లా ఎట్లా అయింది అని చెప్పి చాలా చేస్తున్నప్పుడు అడిగినప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఇట్లనే ఆయన స్వార్థ చెప్తున్నప్పుడు జైలు లోపల జైలుకి ఇన్స్పెక్షన్ అనేది అయింది, చెకింగ్ అనేది అయింది. అయితే ఒక హై ఆఫీసర్ ఏం చేశాడంటే జైలు లోపలికి వచ్చాడు, మొత్తం అన్ని చెక్ చేస్తున్నాడు, అన్ని జైలు మొత్తం చెక్ చేస్తాం, క్లీన్ అన్ని చెక్ చేసుకుని క్లీన్గా ఉంది, సైలెంట్గా ఉంది. ఒకరు ఏం చేస్తున్నాడు, లోబడుకుంటూ మాట్లాడుకుంటున్నారు, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటున్నారు. హైయర్ ఆఫీస్ వచ్చినా కానీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అట్లా చెప్పడం అనేది అయింది. అయితే ఆయన ఇవన్నీ చూసి ఏమైపోయిందంటే ఆయనకి ఒక షాకింగ్, ఏంది ఇది, ఇట్లా అయింది, ఇట్లా ఉండదు కదా, ఇది ఇక్కడ చాలా గొడవ అవుతుంటుంది, చాలా తిట్లు ఉంటుంది, చాలా సతాయిస్తారు, ఇట్లా అయింది అని చెప్పి ఆయన మొత్తం ట్రేస్ చేసినప్పుడు ఆ జైలులో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే, పోలీస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మొత్తం అందరికీ సువార్త చెప్పి ఏమైపోయిందంటే జైలు అనేది ఇట్లా మొత్తం చేంజ్ అయింది అని చెప్పాను. ఈయన ఏం చేస్తాడంటే వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళి, ఎట్లా అయింది ఇట్లా అంటే, నేను ఇట్లా జాబ్ కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఇట్లా చేయమని చెప్పి అన్నాడు, నేను చేశాను, కానీ నన్ను ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను జైలు వేసేస్తారు, ఇక్కడ ఏం చేయమని నువ్వు సువార్త పక్కన చేయని చెప్పి దేవుడు అన్నాడు. ఆయన చెప్పిన మాటకి నేనేమో లోబడి సువార్త అనేది చెప్తున్నాను అని చెప్తే ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు ఒక పని చేయి, నేనేం చేస్తాను, నేను ఎలా అయినా నేను విడుదల చేయడానికి నేను ఎలాగైనా ట్రై చేస్తాను, నువ్వేం చేయాలంటే ప్రతి జైళ్ళలా ఎక్కడెక్కడ జైలు ఉన్నాయో ప్రతి గ్రామంలో ఉన్న జైలు కానీ సిటీలో ఉన్న జైలు ఎక్కడున్నా కానీ నువ్వేం చేయాలంటే సువార్త అనేది ప్రకటన చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా జైలులు ఖైదీలు ఏం చేస్తున్నారంటే మాట వినకుండా లోబడకుండా చాలా సతాయిస్తున్నారు. నువ్వేం చేయాలంటే అందరికీ ఏం చేయాలంటే సువార్త చెప్పు, వాళ్ళ మనసు మారేటట్టు నువ్వు చేయాలి అని చెప్పి ఒక టాస్క్ అనేది ఇస్తాడు. అయితే ఈయన ఏం చేస్తాడు, ఓకే అని చెప్పి సువార్త అనేది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే హై ఆఫీసర్ ఏం చేస్తాడంటే, నీకు నెలకి ఇంత జీతం అనేది నీకు ఇస్తాను, ఇది చేయడం వల్ల నీకు ఒక జీతం అనేది ఇస్తాను అని చెప్పి అంటాడు. అలా అట్లా చేసుకుంటా ఏమైపోయిందంటే ప్రతి జైల్లో ఆయన సువార్త చెప్పుకుంటా అదొక డ్యూటీ లాగా అయిపోయింది, ఆయనకి ఒక జాబ్ లాగా అయిపోయింది. నెలకు శాలరీ అనేది ఉంటుంది, సువార్త అనేది చెప్పడం అనేది స్టార్ట్ అయింది. చూసారా? అయితే ఈ స్టోరీలో మనకేం అర్థమవుతుందంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది, 1 Thessalonians 5:17. 1 Thessalonians 5:17.
నెవర్ స్టాప్ ప్రేయింగ్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? నెవర్ స్టాప్ ప్రేయింగ్ అని ఉంటుంది. ప్రార్థన చేయడం అనేది నువ్వేం చేయొద్దు, ఆపకూడదు. కంటిన్యూస్గా నువ్వు దేనికోసం ప్రార్థన చేయాలని అనుకుంటున్నావు అది నువ్వేం చేయాలంటే కంటిన్యూస్గా దాని గురించి నువ్వు ప్రార్థన అనేది చేయాలి. చేస్తేనే అది నీకేమొస్తుంది? లభిస్తుంది. అవునా కదా? ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక డైరీ తీసుకోండి. ఆ డైరీలో మీరు ఏమేమి దేనికోసం ప్రార్థన చేయాలనేది రాసుకోండి. ముఖ్యంగా మీకేం కావాలి అనేది, నాకు ఇలా నా లైఫ్లో ఇది కావాలి అని చెప్పి ముఖ్యంగా మీరు దానికోసం మీరు ప్రార్థన చేస్తే మీ యొక్క లైఫ్లో ఆయన ఒక అద్భుతమైన కార్యాలు ఏం చేస్తాడు? మీ లైఫ్లో చేస్తాడు. ఈ యొక్క సాక్ష్యం మీ జీవితంలో ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను, విశ్వాసిస్తున్నాను. హల్లెలూయా.